విశాఖ నగర ప్రజల మెప్పు పొందేలా తన వంతు బాధ్యతలను నిర్వర్తిస్తానని జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన దల్లి గోవింద్ రెడ్డి తెలిపారు. జనసేన పార్టీ పేరు నిలబెట్టేలా నడుచుకుంటూ ప్రజలకు కావాల్సిన కనీస వసతులపై దృష్టి పెడతామన్నారు. అవినీతి లేని పాలన అందించడమే జనసేన లక్ష్యమని, పార్టీలకు అతీతంగా సమన్వయంతో పనిచేస్తామంటున్న దల్లి గోవింద్ రెడ్డితో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి ఈరోజు డిప్యూటీ మేయర్గా తన బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి ఉంది. జనసేనకి ఇది ఒక ఘన విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఏకగ్రీవంగా ఎన్నికన్నారు, ఎలాంటి పోటీ లేదు. సార్ మీరు చెప్పండి, ప్రజలకు ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు, ఆయన స్ఫూర్తి మేరకు మీరు ఏ విధంగా అడుగులు అయిపోతున్నారు? ప్రతి ఒక్క విషయంలో కూడా మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా ప్రతి ఒక్క పారిశుద్ధ్య విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, అలాగే రోడ్లు డ్రైన్ల ప్రతి అభివృద్ధి విషయంలో కూడా కానీ మేము ముందుంటాం. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా చూసుకుంటాం అని చెప్పేసి, అదేవిధంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం కూడా ఎక్కడ కూడా గండి కొట్టకుండా గత ప్రభుత్వంలో కాకుండా మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. కంపల్సరీగా డిప్యూటీ మేయర్ కావాలని ఒక అయితే గట్టిగా వినిపించింది. చెప్పండి. జనసేనకి కంపల్సరీ డిప్యూటీ మేయర్ ఇవ్వాలనేది ప్రజల నుంచి చాలా ఒత్తిడి అయితే పెరిగింది. మూర్తి ఆధార దీనికి చాలా కట్టుబడ్డారు, అందరూ సహకరించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మేయర్ ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి ఇచ్చారో జనసేన పార్టీకి డిప్యూటీ మేయర్ ఇస్తామని మాట ఇచ్చారు. అదే మాట కట్టుబడి ఉండి ఈ రోజు నన్ను డిప్యూటీ మేయర్ అక్కడ ఎన్నుకోవడం జరిగిందని చెప్పి, ఆస్తి మూలవేల మీద పన్ను ప్రజలను చాలా పీడించినట్టుగా ఉంది. అంటే ఏ విధంగా ఆ విషయాలన్నీ కూడా మా మేయర్ గారు, మా ఎమ్మెల్యేలు అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకుని దాని మీద చర్చించుకుని దాని మీద ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా ఏర్పాటు చేసి అందరికీ తెలియజేస్తామని చెప్తున్నాం. ఇది ముఖ్యంగా జనసేన పార్టీలో ఒక ఆనందం అయితే వెలువరిస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీల నుంచి ముఖ్యంగా జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి దక్కడంపై మొత్తం ఆ కూటమి నేతల్లో కూడా అందరిలోని కూడా ఒక సయోధ్య అయితే కనిపించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ముఖ్యంగా అనేక ట్విస్టుల తర్వాత దల్లి గోవింద్ రెడ్డి ఎట్టకేలకు ఈరోజు డిప్యూటీ మేయర్గా బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ విశాఖపట్నం.